తెలుగువారి వంటలో ఇవాళ చావ్ చావ్ వేపుడు అంటే బెంగళూరు వంకాయ, దీన్ని సీమంకాయ అని కూడా అంటారు. ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. కావలసిన పదార్థాలు మీకు సీమంకాయ, దీన్ని బెంగళూరు వంకాయ అని అంటారు. చౌ చౌ అని కూడా అంటారు. మనకు చౌ చౌ అని దొరుకుతుంది ఇండియన్ స్టోర్లో కానీ, లేదు మామూలు జనరల్ స్టోర్లో కూడా ఇది దొరుకుతుంది. ఒక 1 ఇంచ్ మందంతో ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మెయిన్ వచ్చి మీకు పప్పుల పొడి నేను మీకు డిస్క్రిప్షన్ కాలంలో ఎలా చేయాలని చూపిస్తాను. ఎలా ప్రాసెస్ అనేది నేను లింక్ మీకు పోస్ట్ చేస్తాను. దీన్ని వచ్చి పప్పులు, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, ఆ తర్వాత ఉప్పు, తర్వాత తెల్ల వెల్లుల్లిపాయ, ఇవి కావాల్సినవి. మొత్తగా పౌడర్ లాగా ఇలా చేసి పక్కకు పెట్టుకుంటే మీకు ఇంతకుముందు నేను చెప్పినట్లు పప్పుల పొడి ఇడ్లీకి, దోశకి అట్లా కాకుండా మన ఫ్రైస్ కూడా వేసుకోవచ్చు అని చెప్పాను. సో మీరు డిస్క్రిప్షన్ కాలంలో ఈ లింక్ని కొడితే మీకు ఎలా ప్రాసెస్ చేయాలనేది కనపడుతుంది. కొద్దిగా చిటికెడు పసుపు, ఉప్పు తగినంత, చింతపండు 1 ఇంచ్, కారము తగినంత, మనకు పోపుకు కావాల్సిన సామాన్లు, ఇంగువ, ఇవి కావలసిన పదార్థాలు. ముందుగా మీరు ఒక 1 లీటర్ వాటర్ పెట్టుకొని దాంట్లో చౌచౌని గిల్లు పడేలాగా ఉడికించుకోవాలి. అందులోనే కొద్దిగా ఉప్పు, చింతపండు, చిటికెడు పసుపు వేస్తే మీకు దాంట్లోకి ఫ్లేవర్స్ అని యాడ్ అవుతాయి. సో ఇప్పుడు దీన్ని మనం వేసి ఒక 10 మినిట్స్లో మీకు ఉడికిపోతుంది. హైలో అయితే, మీడియంలో అయితే ఒక 15 మినిట్స్ పడుతుంది. దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత వాటర్ అంతా మనము స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా సగము ఉడికిన దాంట్లోకి చింతపండు, కొద్దిగా ఉప్పు, మనము ఉడుకుతున్న దాంట్లోకి వేసుకుంటే దాంట్లోకి కూడా ఎక్కుతుంది కాబట్టి ఉప్పు, కొద్దిగా చిటికెడు పసుపు వేసి మీకు గిల్లు పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా పసుపు కూడా వేసి మీకు ఇదంతా బాగా ఉడికించుకోవాలి. అంటే గిల్లు పడేలాగా ఉడికించుకున్న తర్వాత వాటర్ అంతా మనము వడగట్టుకోవాలి. ఇలా చూసి మీకు ఒక ఫోక్ ఎత్తుకొని జస్ట్ ఇలా గిల్లు పడేలాగా, చూసారా, ఇలా గిల్లు పడితే సరిపోతుంది. అప్పుడు ఉప్పు, పులుపు అంతా మనకు ఈ కాయల్లో ఎక్కిపోయింది. అట్ ది సేమ్ టైం ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి వడగట్టుకోవాలి. మీరు ఇలా వడగట్టి పక్కకి పెట్టుకోవాలి. చూసారా, ఇలా గిల్లు పడేలాగా ఉడికించుకుంటే కొద్దిగా చల్లారాలి. చల్లారిన తర్వాత ఇలా పెనం పెట్టుకొని పెనంలో 2 to 3 టేబుల్ స్పూన్స్, ఎక్కువ మీకు ఆయిల్ పట్టదు. దీంట్లో ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. మనము ఇలా ఇందులోకి పోపు వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. మీకు కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా ఒక 2 వేసుకుంటే కావాలంటే వేసుకోవచ్చు, లేకపోయినా ప్రాబ్లం లేదు. ఇలా ఇది వేగిన తర్వాత మనము వడగట్టి పక్కకు పెట్టుకున్న చౌచౌ సీమంకాయ లేదా బెంగళూరు వంకాయ అని అంటారు, దాన్ని మనము ఈ ఆయిల్లోకి వేసుకోవాలి. వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ మీకు ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉడికింది, జస్ట్ ఆయిల్లో ఫ్రై అయ్యాలి. ఎందుకంటే డీప్ ఫ్రై కూడా కాదు కదా, మనం ఆల్రెడీ ఉడికిస్తున్నాం కాబట్టి. దీంట్లో కొద్దిగా ఉప్పు, ఆల్రెడీ మనం కొంచెం వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఆల్రెడీ ఉడికేటప్పుడు వేసుకున్నాం. జస్ట్ ఫ్రైకి పప్పుల పొడిలోనూ ఉప్పు ఉంటుంది. జస్ట్ మనము ఒక 1/4 టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువ పడదు. లేదు అంటే లాస్ట్లో మీరు ఉప్పు వేసుకోవచ్చు చూసుకొని. పసుపు పొడి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. కారము, కొద్దిగా పప్పుల పొడిలో కారం ఉంటుంది కాబట్టి కారము, తర్వాత పప్పుల పొడి పైన ఇలా చల్లుకొని కలుపుకోవడమే. అంటే సింపుల్ అండ్ ఈజీగా మీకు చౌచౌ వేపుడు రెడీ అయిపోయింది. దీన్ని ఇలా జస్ట్ ఫ్రై చేసి దింపి సర్వ్ చేసుకోవడమే. ఎంతో సింపుల్గా బెంగళూరు వంకాయ వేపుడు ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు బౌల్లో తీసి సర్వ్ చేసుకోవడమే. ఇలా బౌల్లో తీసుకొని మీరు అన్నానికైనా, లేదు ఏదైనా ఫ్లేవర్డ్ రైస్, లెమన్ రైస్, మ్యాంగో రైస్కైనా, ఈవెన్ చపాతీ, రోటీకి కూడా చాలా బాగా సూట్ అవుతుంది ఈ బెంగళూరు వంకాయ చౌచౌ వేపుడు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.